ఆనాటి ప్రభుత్వ పెద్దల కొన్ని ఆరోపణల కారణంగా ఇతరత్ర ఎల్ నరసింహారెడ్డి గారు డ్రాప్ అయిన తర్వాత లోక్ కుమార్ గారు జడ్జి గారిని ఎంక్వైరీ కమిషనర్ గా నియమించడం జరిగింది. తదుపరి 2024 అక్టోబర్లో 114 పేజీల రిపోర్టుని ఈ లోకూరు గారు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను ఇవ్వటం జరిగింది. అది కేబినెట్లో చర్చించి ఆ ఎంక్వైరీ రిపోర్టుని అడ్వకేట్ జనరల్ గారికి ఒపీనియన్కి ఇవ్వటం జరిగింది. అడ్వకేట్ జనరల్ గారు ఒపీనియన్ ఇచ్చిన తర్వాత ఈరోజు కేబినెట్లో ఆ ఎంక్వైరీ రిపోర్టులో ఏవైతే ఆనాటి ప్రభుత్వం ఇర్రెగ్యులారిటీస్ చేసిందో, ఏదైతే పక్క రాష్ట్రాల్లో కొనుగోలు పేరుతో వారి స్వార్థానికి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసిందని నిర్ధారణ అయిందో, ఏ పవర్ ప్లాంట్లు కట్టామని చెప్పిన దాంట్లో అవినీతి జరిగిందని నిర్ధారణ అయిందో, ఈ జరిగిన అన్ని అంశాలని కేబినెట్లో చర్చించి లీగల్గా అడ్వకేట్ జనరల్ గారితో వెట్టింగ్ చేసిన తర్వాత ఈరోజు కేబినెట్ ఈ ఎంక్వైరీ రిపోర్టుని కేంద్ర ప్రభుత్వ సంస్థమైన సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీనికి 2 కారణాలు. ఒకటి, అంతర్రాష్ట్రాలకు సంబంధించిన విద్యుత్ కొనుగోలు అంశం ఉండటం ఒకటైతే, కేంద్ర ప్రభుత్వ సంస్థలుగా ఉన్న కొన్ని ఈ 2 విద్యుత్ ప్లాంట్లలో వారి పాత్ర కూడా కొంత ఉంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ అయిన సిబిఐకి ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన అంశాలు కానీ, భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్కు సంబంధించిన అంశాలలో ఏవైతే ఉద్దేశపూర్వకంగా ఆనాటి పెద్దలు తీసుకున్న నిర్ణయాలు నిజమేనని ఎంక్వైరీ రిపోర్టు వచ్చిన తర్వాత లీగల్గా దాన్ని నిర్ణయం తీసుకొని సిబిఐకి దీన్ని హ్యాండ్ ఓవర్ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదే రకంగా ఎప్పుడో 2022లో ఫిబ్రవరి మాసంలో ఆనాటి ప్రభుత్వం భూములకు సంబంధించిన రేట్లు ఎన్హాన్స్ చేసి ఆ రోజు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ను కూడా ఆనాటి ప్రభుత్వం పెంచడం జరిగింది. 4 సంవత్సరాలు పైచిలకైంది. సైంటిఫిక్గా శాస్త్రోయుక్తంగా అనుభవజ్ఞులు, ఆర్థిక తత్వవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యం గారి సూచనల మేరకు జిల్లా కమిటీల నుంచి కూడా ఈ భూములు విలువలు పెంచే సైంటిఫిక్గా పెంచే అంశాన్ని పరిశీలించి ఈ నెలాఖరులోపు సుమారు 26వ తారీఖు లోపు సైంటిఫిక్గా ఈ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఛార్జీలకు సంబంధించిన కార్డు వాల్యూలు, భూమి విలువలు సైంటిఫిక్గా ఇంక్రీజ్ చేయటంతో పాటు ఏవైతే ప్రభుత్వ అవసరాల కోసం ప్రభుత్వం డెవలప్మెంట్ చేసే ప్రాజెక్టుల కోసం, అది నీటిపారుదల శాఖ కావచ్చు, అదే రకంగా రోడ్డు సెక్టార్ కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ అవసరాల కోసం ఏవైతే ల్యాండ్స్ అక్విజిషన్ చేసేటప్పుడు
రైతన్నలు కూడా భూములున్న ఆసాములు కూడా వాళ్ళ కార్డు వాల్యూ పెంచాలని కూడా కోరుకోవటం జరిగింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని 4 సంవత్సరాల తర్వాత భూము వాల్యూలు కార్డు వాల్యూని ఈ నెలాఖరులోపు సుమారు 26వ తారీఖు అలా పెంచాలని కూడా కేబినెట్లో ఇన్ఫార్మల్ గా డిసైడ్ చేయటం జరిగింది. అదే రకంగా ఇల్ట్ పాలసీకి సంబంధించిన అంశాన్ని కూడా కేబినెట్లో చర్చించడం జరిగింది.